మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అభి జేడీకేడీని బెదిరిస్తూ ఉంటాడు. దయచేసి నన్ను వదిలేయండి, మా బావ మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టడు, మా బావ గురించి మీకు అసలు తెలియనే తెలియదు అని అభి ఇక జేడీకి వార్నింగ్ ఇస్తాడు. మీ బావ గురించి మాకు చాలా తెలుసుకోవాలనుంది, స్టేషన్కి తీసుకువెళ్ళగానే మీ బావ గురించి మొత్తం చెప్పేద్దులే అని జేడీ అంటుంది. ఇక ఈలోపే సాధు నాయక్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. జై హింద్ సార్ అని చెప్తుంది జేడీ. మీనన్ మీ పైన అటాక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అభిని మీ నుంచి కాపాడి తీసుకురావడానికి ఆ మినిస్టర్ మీనన్కి సుఫారీ ఇచ్చాడు. కాబట్టి అభిని మీరు చాలా సేఫ్గా తీసుకురావాల్సి ఉంటుంది. అభి కనుక ఒక్కరోజు మన కస్టడీలో ఉంటే చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మీరేం చేస్తారో తెలియదు, కానీ చాలా సేఫ్గా తీసుకురావాలి అని చెప్తుంటే, సార్ మన టీం మెంబర్స్ని 2 కార్లలో నేను చెప్పిన ప్లేస్కి పంపించండి సార్, అభిని సేఫ్గా మేము తీసుకొస్తాం అని జేడీ ఫోన్ కట్ చేస్తుంది. ఏమైంది జేడీ అని కేడీ అడుగుతూ ఉంటాడు. వీడిని పట్టుకుంటే మీనన్ ఎందుకు బరిలోకి దిగాడు, వీడిని కాపాడడానికి మీనన్నే వస్తున్నాడు అంట అని చెప్తూ ఉంటే, అంటే తీకలాగితే డొంకంత కదిలినట్లు వీడిని పట్టుకుంటే చాలా నిజాలు బయటకు వచ్చేలా ఉన్నాయి జేడీ, అందుకే వీళ్ళు ఎంటర్ అయినట్టున్నారు. సరే 1+1 ఆఫర్ అన్నట్లుగా అభితో మొత్తం నిజాలు తెలుసుకోవచ్చు అని కేడీ అంటాడు. అవునని జేడీ కూడా అంటుంది. బాయ్, జేడీకేడీ దగ్గర నుంచి మనం అభిని కాపాడి తీసుకురావాలి కదా అని దేవ అడుగుతూ ఉంటాడు. ఇక మీనన్ కూడా అవునంటాడు. మనం ఇక్కడే ఉంటే ఎలా బాయ్, బయలుదేరి వెళ్ళాలి కదా అని చెప్తూ ఉంటే, జేడీకేడీ ఇద్దరు కూడా అభిని స్టేషన్కి ఈ రూట్లోనే కదా తీసుకువెళ్ళాలి అని చెప్తూ ఉంటే, స్టేషన్కి వెళ్ళే రూట్ ఇది కాదు బాయ్ అని దేవా అంటాడు. కానీ ఆ జేడీకేడీ అభిని తీసుకొని ఈ రూట్లోనే వస్తారు అని చెప్తూ ఉంటే, ఎలా బాయ్ అదేలా సాధ్యమవుతుంది, అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు బాయ్ అని దేవా అడుగుతూ ఉంటాడు. అది కట్టప్ప వల్ల సాధ్యమవుతుంది అని కట్టప్ప అని మీనన్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక ఒక గద్ద ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. రే, మీకు చెప్పింది మొత్తం గుర్తుంది కదా, నేను చెప్పినప్పుడు మీరు చెప్పిన ప్లేస్లో ఆగిపోండి, అంతవరకు కారులో తిరుగుతూ ఉండండి అని మీనన్ అంటాడు. ఇక రౌడీలందరూ 2 కార్లలో బయలుదేరి వెళ్తూ ఉంటారు. మీనన్ కాలుపై త్రిశూలం గుర్తు పెట్టుండడం వల్ల మీనన్ అవిటివాడి కర్ర పట్టుకొని మరీ తిరుగుతూ ఉంటాడు. మీనన్ ల్యాప్టాప్లో ఆ గద్ద ద్వారా ఆ గద్దకి ఒక వీడియో కెమెరాని అరేంజ్ చేస్తుంటాడు. జేడీకేడీ కిరణ్ రమ్య ఒక చోట కారులో కూర్చొని మాట్లాడుతూ ఉంటే, ఆ వీడియో కెమెరా నుంచి ల్యాప్టాప్లో మొత్తం వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం చూస్తూ తెలుసుకుంటూ ఉంటారు. చూడండి, మనం ఇక్కడి నుంచి అభిని 3 రూట్లలో స్టేషన్కి తీసుకువెళ్ళొచ్చు. ఈ 3 రూట్లో ఏ రూట్ నుంచి అభిని తీసుకెళ్తున్నామో ఆ మీనన్కి తెలియదు. మీనన్కి తెలిసిందల్లా కూడా మేము ఈ వెహికల్లో అభిని తీసుకెళ్తున్నామని మాత్రమే తెలుసు. కాబట్టి ఈ వెహికల్ని మీరు తీసుకెళ్ళండి. చూడు కిరణ్ రమ్య, మీరు 2 వేర్వేరు దారుల్లో వెళ్ళండి, మిగిలిన 3వ దారిలో మేము వేరొక కారులో ఈ అభిని తీసుకువెళ్తాము, వాళ్ళని డైవర్ట్ చేయాలి అని ప్లాన్ చెప్తూ ఉంటుంది జేడీ. అలాగే వాళ్ళు బయలుదేరి వెళ్తారు. ఇదంతా ల్యాప్టాప్లో మీనన్ మొత్తం చూస్తూ వింటూ ఉంటాడు. జేడీ వల్ల కార్ని ఫాలో అవుతూ ఆ గద్ద అలాగే వెళ్తూ ఉంటుంది. చూడుదేవా, జేడీ వాళ్ళు ఇప్పుడు చర్చ్ రూట్లో అభిని తీసుకెళ్తున్నారు, మన వాళ్ళని హాయ్ చెప్పేమను అని మీనన్ అంటాడు. జేడీకేడీ ఇద్దరు కూడా అభిని కారులో తీసుకువెళ్తూ ఉంటారు. చర్చ్ రూట్లో మీనన్ మనుషులు వాళ్ళకి ఎదురుగా వస్తూ ఉంటారు. జేడీ, మీనన్ మనుషులు అక్కడ కారులో వెయిట్ చేస్తున్నారు అని కేడీ అంటాడు. ఒక్కొక్కరు లెక్క తేల్చేద్దాం, నువ్వు మాత్రం కారు అస్సలు ఆపక కేడీ అని జేడీ కనిపెట్టుకొని రెడీ అవుతుంది. మీనన్ మనుషుల్ని దాటి వెళ్తున్నా కూడా వాళ్ళైతే నవ్వుతూ చూస్తూ ఉంటారు. అదేంటి, వాళ్ళు మనల్ని అటాక్ చేయలేదు, వాళ్ళు నవ్వుతూ చూస్తున్నారు ఎందుకు, ఏం అర్థం కావడం లేదు అని జేడీ చెప్తుంది. జేడీ, నువ్వు రమ్య వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కో, ఆ రూట్లో ఏమైనా రౌడీలు ఉన్నారేమోనని అని కేడీ అంటాడు. రమ్య, మీరు వెళ్తున్న రూట్లో రౌడీలు ఉన్నారా అని అడుగుతుంటే, లేదు మేడం అని రమ్య అంటుంది. అయితే మీరు చర్చి రూట్కి వచ్చేయండి, నేను ఆడిటోరియం రూట్కి వెళ్తాను అని జేడీ అంటుంది. ఇక జేడీ కేడీ ఇద్దరు కూడా రమ్య ఉన్న ప్లేస్కి వస్తారు. మళ్ళీ అభిని రమ్య వాళ్ళ కారులో తీసుకువెళ్తూ ఉంటారు, ఆడిటోరియం రూట్లో వెళ్తూ ఉంటారు. మీనన్ అయితే ఇదంతా కూడా ల్యాప్టాప్లో చూస్తూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు ఆడిటోరియం రూట్లో వెళ్తున్నారు కదా, అక్కడున్న మన బాయ్స్ని వీళ్ళకి హాయ్ చెప్పమను అని మీనన్ అంటాడు. కానీ జేడీ వెళ్తున్న కార్ని మన వాళ్ళు ఆపరు అని మీనన్ అంటాడు. అప్పుడే రౌడీలు జేడీ వాళ్ళ కార్ని ఆపకుండా వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. జేడీ, ఇక్కడ కూడా మీనన్ మనుషులు ఉన్నారు, మనల్ని ఎందుకు ఆపలేదు అని కేడీ అడుగుతుంటాడు. ఇక కేడీ కిరణ్ దగ్గరికి వస్తారు. మళ్ళీ కిరణ్ కార్ తీసుకొని అభిని ఆ కార్లో తీసుకువెళ్తూ ఉంటారు. ఇక జేడీ, ఏంటి
మీరు రూట్లో రౌడీలు అస్సలు లేరా అని షాక్ అయి అడుగుతూ ఉంటుంది. ఇంకా ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి వాళ్ళ రూట్లో అసలు మనుషులే లేరా రౌడీలు అని ఇంకా కేడీ కూడా అడుగుతూ ఉంటారు. అసలు మనం వెళ్తున్న రూట్లోనే మీనన్ మనుషులు ఎలా మన కారు ముందే అక్కడికి వస్తుందని తెలిసినట్లుగా ఉండగలుగుతున్నారు? మనల్ని ఖచ్చితంగా చూస్తున్నట్లుగానే మనం వెళ్ళే రూట్లోనే రౌడీల్ని ఎలా పెట్టగలుగుతున్నాడు అని జేడీ ఇక ఆలోచిస్తూ ఉంటుంది. అయితే మనం మళ్ళీ కారు మార్చేసి వేరొక రూట్లో వెళ్దామని కేడీ అంటాడు. అయితే జేడీ ఈసారి అలా చేయదు. జేడీ ఈసారి నాలాగే ఆలోచిస్తుంది. తన చుట్టూ ఏదో జబ్బు జరుగుతుంది. ఈ పాటే జేడీ కనిపెట్టేసి ఉంటుంది అని మీనన్ దేవాతో అంటాడు. ఇక ల్యాప్టాప్లో చూస్తూ ఉంటాడు. జేడీ ఎందుకంటే అచ్చం అలానే ఆలోచిస్తుంది కదా అని మీనన్ అంటాడు. మనం వేరొక రూట్లో వెళ్దాం జేడీ అని కేడీ అడుగుతూ ఉంటాడు. లేదు, మనం ఇలా రూట్లు మారుస్తూ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు అభిని తీసుకువెళ్ళడానికి మీనన్ ప్లాన్ చేస్తుంటాడు. అందుకే మనం మీనన్ ట్రాప్లో పడకూడదు అని జేడీ అంటుంది. అలా అనుకొని కరెక్ట్గా ఇదే రూట్లో నా ట్రాప్లో పడిపోయి వస్తుంది. చూస్తూ ఉండు దేవా, 80 స్పీడ్తో ఇప్పుడు జేడీ వస్తుంది అని మీనన్ అంటాడు. అదిగో మీనన్ ఇంకా మీనన్ జేడీ వచ్చేసిందని నవ్వుతూ జేడీ కేడీ కారుని చూపిస్తూ ఉంటాడు. మీనన్ చూస్తూ జేడీ కేడీ అయితే షాక్ అవుతూ కారు దిగి నిల్చుంటారు. ఇదిగో గన్, నేను నీతో మాట్లాడాలి. ఈ గన్ని కింద పడేస్తున్నాను జేడీ అని మీనన్ గన్ కింద పడేస్తాడు. కారులో కూర్చున్న అభి అయితే చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటాడు. ఇవాళ నేను గెలిచాను జేడీ. అందరినీ రౌడీల్ని పరుగులు పట్టించే నిన్ను నేను పరుగులు పెట్టించాను. నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేశాను. చూసావా మీరిద్దరూ నా ముందు ఎలా నిల్చున్నారో అని మీనన్ ఇక నవ్వుతూ ఉంటాడు. చాలును చేరుకోవాలని నీకు అంత ఆశగా ఉందా మీనన్? నీ చావుని నువ్వే వెతుక్కుంటూ వచ్చావు అని జేడీ అడుగుతూ ఉంటుంది. లేదు, నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చావు జేడీ అని మీనన్ చెప్తూ ఉంటాడు. ఇన్ని రోజులు నీ సామ్రాజ్యాన్ని నేను ఎలా వణికించానో నీకు కూడా తెలుసు కదా. నీ చుట్టూ ఉన్న సామ్రాజ్యాన్ని ఒక్కొక్కదాన్ని మూసేసుకుంటూ వచ్చాను. నిన్ను వెతుక్కుంటూ రావటం చాలా కష్టం అనుకుంటే నువ్వే ఇంత తేలిగ్గా మా ముందుకు వచ్చి నిలబడి దొరికిపోతావని మేము అస్సలు అనుకోలేదు అని జేడీ చెప్తూ ఉంటే, మర్యాదగా లొంగిపో మీనన్ అని కేడీ అంటాడు. అప్పుడే 2 కార్లలో మీనన్ మనుషులు మీనన్ దగ్గరికి వస్తారు. అక్కడ వచ్చి నిల్చుంటారు. ఏంట్రా దేవా వీళ్ళ కాన్ఫిడెన్స్, ఇక్కడ ఇంతమంది నా మనుషులు ఉన్నారు, వీళ్ళ చేతుల్లో మాత్రం కేవలం 2 గన్లు మాత్రమే ఉన్నాయి. ఎదురుగా ఈ మీనన్నే లొంగిపోమని అడుగుతున్నారు. ఒంటి మీదకి కాకి డ్రెస్ వస్తే ఇంత కాన్ఫిడెంట్ వస్తుందా అని మీనన్ అడుగుతూ ఉంటాడు. ఒంటి మీద కాకి డ్రెస్ ఉన్నప్పుడు ఎటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుందో నువ్వు ఎలాగూ జైలుకు వచ్చి ఊచలు లెక్క పెడతావు కదా, అక్కడ నీకు స్పెషల్ క్లాస్ తీసుకోమని చెప్తాను అని జేడీ చెప్తుంది. వెంటనే ఇక కేడీ జేడీ ఇద్దరు కూడా రివాల్వర్ తీసుకుని వాళ్ళు కురు పెడతారు. మీనన్ వాళ్ళు మళ్ళీ నవ్వుతూ ఉంటాడు. ఇంకా జేడీ కేడీకి అయితే ఏమీ అర్థం కాదు. ఒకరినొకరు షాక్ అయి చూసుకుంటూ ఉంటారు. వెంటనే మీనన్ కట్టప్ప అని గట్టిగా అరుస్తూ ఉంటే ఆ గద్ద జేడీ దగ్గరికి వచ్చి చేతుల్లో ఉన్న రివాల్వర్ని కింద పడేలా చేస్తుంది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్టప్ప రా అని మీనన్ చెప్తూ ఉంటే ఆ గద్ద మీనన్ చేయిపోయి వచ్చి వాళ్తుంది. ఇదే నా 2 కళ్ళు, ఇదే నా బలం బలహీనత అన్నీ కూడా నేను ఏం చెప్పినా చేస్తుంది. దీని సహాయంతోనే మీరు ఏ కారులో మారారు, ఏ అభిని ఎలా తీసుకొస్తున్నారు మొత్తం కూడా నేను తెలుసుకోగలిగాను. ఇది నా కోసం ప్రాణాలను కూడా ఇచ్చేస్తుంది తెలుసా కట్టప్ప, వెళ్ళిపో అని మీనన్ అంటాడు. ఇక గద్ద మళ్ళీ ఎగిరిపోతుంది. ఇక జేడీకేడి ఎగిరిపోతున్న గద్ద వైపు అయితే షాక్ అయి చూస్తూ ఉంటారు. వీళ్ళిద్దరి కాళ్ళు చేతులు విరిచేసి కారులో పడేయండి, కాళ్ళు చేతులు విరిచేసి నీట్గా ప్యాక్ చేసి కార్ డిక్కీలో పడేయండి, మిగతా లెక్క నా తమ్ముడి అస్థికల దగ్గర లెక్క తేల్చేస్తాను అని మీనన్ అంటాడు. ఇక రౌడీలు జేడీకేడీపై విరుచుకుపడతారు. జేడీకేడీ వాళ్ళందరినీ బాగా కొడుతూ ఉంటారు. అయితే కాసేపు తర్వాత చుట్టూ ఎవరు ఉండరు, ఏంటి ఎవరు లేరే పారిపోయారు అని జేడీకేడీ ఇక తేరుకొని లేపే అభిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఉంటారు. జేడీకేడీ అయితే రౌడీల్ని బాగా కొడుతున్నప్పుడు మీనన్ వెంటనే అభిని తీసుకువెళ్ళిపోతాడు. ఇక జేడీకేడీ అదైతే చూస్తుండరు. నేరుగా అభి దగ్గరికి వెళ్ళి అభిని తీసుకెళ్ళిపోయి ఉంటారు. మీనన్ తప్పించుకున్నాడు, ఇప్పుడు సాధు నాయక్ సార్కి మనం ఏం సమాధానం చెప్పాలి అని జేడీ అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంకా నిషిగా వైజయంతి ఇల్లేంటి ఇంత ప్రశాంతంగా ఉంది, ఆ జగదాత్రి వాళ్ళు ఎక్కడికో బయటికి వెళ్ళినట్టున్నారు, కనిపించడం లేదు, కౌశికి ఏం చేస్తుంది అని మెట్ల మధ్యలో నిలబడి చూస్తూ ఉంటారు. అప్పుడే కౌశికి, హలో ఎంఆర్ఓ గారు,
మా నాన్న రాసిన వీలునామా పోయింది. నాకు దానికి సంబంధించిన నకలు కావాలి. నేను ఆఫీస్కి వస్తున్నాను, ఇస్తారా అని అడుగుతూ ఉంటే, ఆ వీలునామా రిజిస్టర్ అయ్యింది కాబట్టి నకలు కాపీ మా దగ్గర భద్రంగా ఉంటుంది. మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చండి. మీరు ఎప్పుడు వస్తారు మీ ఇష్టం, నేనైతే రెడీగా ఉంచుతాను అని చెప్తూ ఉంటారు. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని కౌశికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఏంటి మన ఆస్తిని ఆ అక్క ఎవరికో ఎలా ఇస్తుంది అని కాచి అంటూ ఉంటుంది. అసలు మనకు తప్పించి ఇంకెవరికైనా ఇస్తుందేమో అని నిషిక చెప్తూ ఉంటుంది. యువరాజ్ అయితే కౌశికి మాటలు విని ఉంటాడు.